నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈ వీడియోలో మనం బీఈడి 4th సెమిస్టర్కు సంబంధించినటువంటి హెల్త్ అండ్ వెల్బీయింగ్ అనేటటువంటి సబ్జెక్టు యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్లను ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. 2026-27 అకాడమిక్ ఇయర్కు గాను ఈ సబ్జెక్టు యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్లు అనమాట. ఆరోగ్యం మరియు వ్యాయామ విద్య. మీకు లెసన్ సబ్జెక్టు టైటిల్లోనే ఉంది హెల్త్ అండ్ వెల్బీయింగ్. ఇక్కడ ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశాలు అంటే మానవ జీర్ణ వ్యవస్థలో కావచ్చు, అదేవిధంగా శ్వాస వ్యవస్థ కావచ్చు, శరీరంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి అవయవాలకు సంబంధించినటువంటివి కావచ్చు, వీటన్నిటిలో తగు జాగ్రత్తలు ఎలా ఉండాలి, మనం ఏ రకమైనటువంటి ఫుడ్ తినాలి, ఏ రకమైనటువంటి వాతావరణంని మన ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకోవాలి అనేటటువంటిది కంప్లీట్గా ఆరోగ్యం మీద ఫోకస్ అయినటువంటి క్వశ్చన్లు. ఇక వ్యాయామ విద్య అనేటటువంటిది ఇవన్నిటిని యోగిక్ డైట్ అనేటటువంటిది, మనం ఎట్లాంటి ఫుడ్ని ఒక స్ట్రక్చర్గా తినాలి అనేటటువంటి కాన్సెప్ట్లు, డైజెషన్ సిస్టమ్ మంచిగా ఉండాలంటే ఏం చేయాలి, వివిధ సిస్టమ్స్ మంచిగా ఉండాలంటే ఏం చేయాలనేటటువంటి కాన్సెప్టు. ఈ సబ్జెక్టు ఈడిఎన్ 30 అనమాట. సో మీకు బీఈడికి సంబంధించినటువంటి అన్ని సబ్జెక్టుల ఇంపార్టెంట్ క్వశ్చన్లు చేయడం జరిగింది. ఈ సబ్జెక్టులో మొత్తం 50 మార్కులు ఉండడం జరుగుతుంది. ఈ 50 మార్కుల్లో 15 మార్కులు కాలేజీలో ఇవ్వడం జరుగుతుంది, 35 మార్కులు మీకు థియరీ ఎగ్జామ్స్ ఉండడం జరుగుతుంది. ఈ 15 మార్కులలో రికార్డు, అసైన్మెంటు, సెమినార్ వివిధ ప్యాటర్న్లో ఆ 15 మార్క్స్ని ఫిల్ చేయడం జరుగుతుంది. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది పార్ట్ ఏ, పార్ట్ బిగా ఉండడం జరుగుతుంది. పార్ట్ ఏలో మొత్తం 5 క్వశ్చన్లు వస్తాయి. 5 క్వశ్చన్లలో మీరు 3 క్వశ్చన్లు రాయాలి. ఓవరాల్గా 15 మార్క్స్ అనేటటువంటి పార్ట్ ఏలో. ఇక పార్ట్ బిలో మీకు 5 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. అందులో మీరు 2 క్వశ్చన్స్ రాయాలి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 10 మార్క్స్. ఓవరాల్గా 20 మార్క్స్ అనేటటువంటివి పార్ట్ బిలో రావడం జరుగుతుంది. ఓవరాల్గా పార్ట్ ఏ, పార్ట్ బి ద్వారా మీకు 35 మార్కులు అనేటటువంటివి థియరీ ఎగ్జామ్లో రావడం జరుగుతుంది అనమాట. క్వశ్చన్ పేపర్ అనేటటువంటిది తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియాల్లో అన్ని యూనివర్సిటీలకు రాదు, ఇంగ్లీష్ మీడియంలోనే వస్తుంటుంది. ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో వచ్చినా తెలుగు మీడియంలో వచ్చినా మీరు ఏ సబ్జెక్టులో మీకు కంఫర్టబుల్ లాంగ్వేజ్లో రాసుకోవచ్చు. ఎగ్జామ్ టైం అనేటటువంటిది 1.5 గంట ఉంటుంది. ఇక్కడ చూడండి, ఏదైతే యూనిట్ 1కు సంబంధించినటువంటి అంశాలు, ఆరోగ్యకరమైనటువంటి మనిషి ఎవరు, సంక్షిప్తంగా ఆరోగ్యం యొక్క నిర్ధారణపై ఒక వ్యాసం రాయండి. హూ ఈజ్ హెల్తీ పర్సన్, రైట్ అండ్ ఎస్సే ఆన్ ద డెఫినేషన్ ఆఫ్ హెల్త్. ఆరోగ్యము అనేటటువంటి భావనను వివరించి ఆరోగ్య నిర్ణాయకాలను తెలపండి. ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ హెల్త్ అండ్ టెల్ అబౌట్ ద డిటర్మినెంట్స్ ఆఫ్ హెల్త్. వివిధ లోపాలు కలిగినటువంటి విద్యార్థుల ఆరోగ్య అవసరాల గురించి, వివిధ వైకల్యాలు కలిగినటువంటి పిల్లల ఆరోగ్య అంశాల గురించి వివరించండి. ఎక్స్ప్లెయిన్ ద హెల్త్ నీడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ విత్ వేరియస్ డిసబిలిటీస్ అండ్ ద హెల్త్ ఆస్పెక్ట్స్ ఆఫ్ చిల్డ్రన్ విత్ వేరియస్ డిసబిలిటీస్. ఇక్కడ పోషకాలు, సంతులిత ఆహారం అనగానేమి, సంతులిత ఆహారం యొక్క ఆవశ్యకతను తెలపండి. వాట్ ఈజ్ ఏ బ్యాలెన్స్డ్ డైట్, ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఏ బ్యాలెన్స్డ్ డైట్. పక్కా వచ్చేటటువంటి క్వశ్చన్. ఇక 5th క్వశ్చన్ అనేటటువంటిది పక్కా క్వశ్చన్, అందుకే అందులో తెలియజేయండి అనేటటువంటి కాన్సెప్ట్తో ఇచ్చి అన్ని క్వశ్చన్లను ఒకటే తాను ఇచ్చినాం. చూడండి, జీవక్రియ అనగానేమి, అదేవిధంగా అస్థిపంజర వ్యవస్థ, ప్రసరణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, కండర వ్యవస్థ, ఇవి ఒక క్వశ్చన్ పక్కా క్వశ్చన్ ఎస్ఏ క్వశ్చన్లో. ఇక దీనికి తిరుగులేకపోతే ఫస్ట్ యూనిట్లోకి వెళ్ళి ఒక క్వశ్చన్ వస్తుంది, దాన్ని నేర్చుకోండి ఖచ్చితంగా. అంటే సిస్టమ్స్కి సంబంధించినటువంటివి. ఇక్కడ యూనిట్ 2 అనేటటువంటిది యోగాకు సంబంధించినటువంటిది. వాట్ ఈజ్ యోగా, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ యోగా ఆసనాస్ అండ్ టైప్స్ ఆఫ్ యోగా. యోగా రకాలు, యోగా ఆసనాల గురించి తెలపండి. శారీరక దృఢత్వం అనే భావనను వివరించి వర్గీకరించండి. ఎక్స్ప్లెయిన్ అండ్ క్లాసిఫై ద కాన్సెప్ట్ ఆఫ్ ఫిజికల్ ఫిట్నెస్. ఆత్మరక్షణ విద్యలు అంటే ఏమిటి మరియు వివిధ రకాల జిమ్నాస్టిక్ రీతులను తెలియజేసి వాటి ఉపయోగాలను తెలియజేయండి. వాట్ ఈజ్ సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జిమ్నాస్టిక్ స్టైల్స్ అండ్ దేర్ యూజెస్. వివిధ రకాల క్రీడల గురించి, ఆటల గురించి తెలియజేయండి. టెల్ అబౌట్ ద గేమ్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పోర్ట్స్. వ్యాయామ ఉపయోగాలు తెలపండి. ఇక్కడ 5th క్వశ్చన్ పార్ట్ 2nd యూనిట్లో కూడా పక్క క్వశ్చన్ 5th క్వశ్చన్ అనేటటువంటి చూడండి, వ్యాయామానికి సంబంధించినటువంటి ఉపయోగాలు, అదేవిధంగా రక్తనిధి అంటే ఏమిటి, నిత్య జీవితంలో క్రీడా నైపుణ్యాలు, వాటి ఉపయోగాలు, ఏరోబిక్ మరియు ఎనరోబిక్ వ్యాయామాలు అనేటటువంటి క్వశ్చన్స్ అనమాట. ఇది యూనిట్ 2కు సంబంధించి. యూనిట్ 3 అంటే మొత్తం 3 యూనిట్లే ఉంటాయి. చూడండి, సాంఘిక వికాసం అనగానేమి, సాంఘిక వికాసానికి తోడ్పడే కొన్ని వ్యవస్థల గురించి తెలపండి.
మానవ జీవితంలో వ్యక్తి వికాసంలో వివిధ దశల గురించి తెలపండి. మానవుడి భౌతిక మరియు మానసిక అవసరాల గురించి తెలపండి. మానవ వికాసంలో శరీరాకృతి భావన వివిధ దశలలో సమస్యల గురించి తెలపండి. వ్యాయామ విద్య ద్వారా భాషా వికాసం, విజ్ఞాన శాస్త్ర వికాసం గురించి తెలియజేయండి. గర్భిణీ స్త్రీలకు అధిక సంఖ్యలో గల పోషకాలు అవసరమవుతాయి వివరించండి. ఆరోగ్యం విషయంలో వివిధ జాగ్రత్తలు, వివిధ రకాల చికిత్సల గురించి తెలియజేయండి అనేటటువంటిది. వాట్ ఈజ్ సోషల్ డెవలప్మెంట్? టెల్ అబౌట్ సమ్ సిస్టమ్ దట్ కంట్రిబ్యూట్ టు సోషల్ డెవలప్మెంట్. ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ పర్సనల్ డెవలప్మెంట్ ఇన్ హ్యూమన్ లైఫ్. ఎక్స్ప్లెయిన్ ద ఫిజికల్ అండ్ ఫిజికలాజికల్ నీడ్స్ ఫర్ హ్యూమన్ బీయింగ్. ఎక్స్ప్లెయిన్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఆఫ్ బాడీ షేప్ ఎట్ డిఫరెంట్ స్టేజ్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్. Tell about the development language and science through physical education. Explain pregnant women require a large number of nutrients. Tell us about various types of treatments and precautions for health అనేటటువంటిది థర్డ్ యూనిట్. ఓవరాల్గా మీరు ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ మీదనే ఫోకస్ చేయండి. ఫస్ట్ యూనిట్ ఇప్పుడు ఆరోగ్యం మరియు వ్యాయామ విద్య అనేటటువంటిది సబ్జెక్టు. అందులో యూనిట్ 1 కంప్లీట్గా ఆరోగ్యం మీదనే, అంటే సబ్జెక్ట్లో ఉన్నటువంటి సగం పార్ట్ యూనిట్ 1 అనమాట. ఇక వ్యాయామ విద్యకు సంబంధించినటువంటిది యూనిట్ 2, యూనిట్ 3 అనమాట. మీరు ఫస్ట్ యూనిట్ పర్ఫెక్ట్ నేర్చుకోండి, సెకండ్ యూనిట్ దాంతోపాటు నేర్చుకోండి. థర్డ్ యూనిట్లో కొన్ని క్వశ్చన్లు నేర్చుకుంటే సరిపోతుంది. అంటే యోగిక్ డైట్ అనేటటువంటిది పక్కా వచ్చేటటువంటి క్వశ్చన్ ఇది ఎప్పుడు. ఇక ఆహార విధానాలకు సంబంధించి, ఈ జీవక్రియలకు సంబంధించినటువంటిది యూనిట్ 1లో ఉండేటటువంటి అంటే సర్క్యులేటరీ సిస్టమ్, రెప్రజెంటరీ సిస్టమ్, మస్క్యులర్ సిస్టమ్, జాయింట్స్కి సంబంధించి ఇవన్నీ రావడం జరుగుతుంది. ఇక థర్డ్ యూనిట్లో సాంఘిక వికాసము, అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు సంబంధించినటువంటి క్వశ్చన్, ఇవి రిపీట్ అయినటువంటి క్వశ్చన్. ఇది బీఈడి 4th సెమిస్టర్కి సంబంధించినటువంటి హెల్త్ అండ్ వెల్బీయింగ్ సబ్జెక్ట్ యొక్క 2026-27 అకాడమిక్ ఇయర్ ఇంపార్టెంట్ క్వశ్చన్లు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.